చౌదరి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన ఎందుకు సినిమా చేయలేదు అనేది ఒక విలేకరు గట్టిగా అడిగితే దానికి ప్రశ్నకు సమాధానం చెప్తూ చాలా దాటవేశాడు. అయితే ఆయన చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఇప్పుడు రామ్ పోతినేని అతని ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా అతని ద్వారానే కొద్దిగా 'యువరాజు' అనే సినిమాతో మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసింది రాఘవేంద్రరావు రాజకుమారుడితో. ఆ తర్వాత ఆయనకి 'మురారి' వరకు కింద మీద చాలా అటర్ఫ్లాపులు పడ్డాయి, అది వేరే విషయం. ఇప్పుడు జానకిరామ్ వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసే పనులు పడ్డాడు. ఆయన కూడా నందమూరి వంశం. ఇంతమందిని మీరు చేస్తున్నారు కదా, ఎందుకు పర్టికులర్గా ఎన్టీఆర్ని వదిలేశారు? ఎన్టీఆర్కి ఆ ముద్దు పేరు పెట్టింది అదే జూనియర్ ఎన్టీఆర్ అని ఆ ముద్దు పేరు పెట్టిందే సీనియర్ ఎన్టీఆర్ కదా అంటే, కాదు అతనికి పేరు పెట్టింది హరికృష్ణ అనే కోణంలో మాట్లాడాడు. దీన్ని అంతటం బట్టి చూస్తుంటే వైవిఎస్ చౌదరికి జూనియర్ ఎన్టీఆర్ మీద సరైన గౌరవం లేదా అనేది ఒక సబ్జెక్ట్. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి నిన్న మొన్న ఎక్కడో మీకు కావాలంటే ఒక క్లిప్పింగ్ యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. అదేంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ కొంత అడిగాడు, మీ కుటుంబం మిమ్మల్ని ఇప్పుడు స్టార్డమ్ వచ్చింది కాబట్టి దగ్గరికి చేర్చుకుందా అని చెప్పేసి అడగడం. లేదు, నేను ఇదే వేరే ఏదన్నా ఒక బిజినెస్లో ఉండి అక్కడ క్లిక్ అయినా కాకపోయినా ఈరోజు రేపు ఎల్లుండి లేకపోతే కొంతకాలానికి వాళ్ళు ఏదైనా రిలీజ్ అయ్యి ఉంటారేమో అని చెప్పి అతను కూడా పాపం కింద మీద పడ్డాడు ఆన్సర్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క స్టార్డంతో కొంత వర్కౌట్ చేయాలి అనే కోణము అనేది వీళ్ళల్లో ఈరోజు ఉంది. నందమూరి నారా కుటుంబాలు కాకుండా వాళ్ళ కుటుంబ అభిమానులు ఈరోజు వైవిఎస్ చౌదరి అంటే ఏంది అంటే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరికి అంటే ఎన్టీఆర్కి. అలాంటి వాళ్ళకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక సరైన గౌరవం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, ఆమె కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. ఆమె యొక్క ఆరిజిన్స్ కొందరేమో బ్రాహ్మిన్ అంటారు, కొందరేమో ముస్లిం అంటారు. లేదు, బ్రాహ్మిన్ అనే అనుకోవాలి అని చాలామంది నొక్కి వక్కానిస్తారు. మీకు రిషబ్ శెట్టి అని కాంతార సినిమా తీసిన హీరో యొక్క ఊరే వాళ్ళ ఊరు కూడా అంట. ఎవరు? శాలిని వాళ్ళ ఊరు, అంటే జూనియర్ ఎన్టీఆర్ మదర్ ఊరు. ఆమె ఈ విధంగా ఇది కొద్దిగా మిక్స్డ్ బ్లడ్ కాబట్టి, దానికి తోడు బాలకృష్ణ కూడా తన సామాజిక వర్గాన్ని బ్లడ్ అని కొంత బాగా స్ట్రెస్ చేసి ఉంటారు. కాబట్టి వైవిఎస్ చౌదరి లాంటి కరడుగట్టిన ఎన్టీఆర్ లేకపోతే నందమూరి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఒక మింగుడు పడని, లేకపోతే రిజెక్ట్ చేయదలిచిన ఒక మాస్టర్ పీస్ అది. ఈరోజు నందమూరి ఫ్యామిలీలో మోక్షజ్ఞ వచ్చే వరకు బాలకృష్ణ తర్వాత ఎవరున్నారు అంటే కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు ఉన్న స్ట్రైట్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే టాప్ మోస్ట్ స్టారు. అతను ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా. నాటు పాటికి ఆస్కార్ రావడంతో అక్కడ అతను డ్యాన్స్ చూసి ప్రపంచ ప్రేక్షకులు అచ్చెరు పొందిన పరిస్థితి ఉంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున వీళ్ళందరికీ కానివాడయ్యాడా అనేది ఆ ప్రెస్ మీట్లో ఆ విలేకరి టచ్ చేద్దామనుకున్న పాయింట్. ఈ ఒక్క విలేకరిదే కాదు, ఇది రాధాకృష్ణ దగ్గర నుంచి ఉంది. రాధాకృష్ణ మళ్ళీ ఎన్టీఆర్ గురించి చాలా ఘోరంగా రాసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ని తన కూతురికి అడగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశాడన్నమాట ప్రచారంలో ఉంది. ఈయనతో పాటు మరికొందరు మీడియా బాసులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని గట్టిగా ట్రై చేసి తమ పిల్లలకి అడగడానికి ప్రయత్నం చేసి అతను నార్నే కుటుంబం వైపు వెళ్ళడంతో వీళ్ళందరూ షాక్ అయ్యి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా
అనవసర కథనాలు, చెత్త కథనాలు, బ్యాడ్ స్టోరీస్ వండివార్చిన పరిస్థితులు. సేమ్ రాధాకృష్ణే చాలా దారుణంగా రాయించిన పరిస్థితులు ఉన్నాయని మీడియా సమాజంలో ఎవరిని అడిగినట్టే చెప్పేస్తాడు. బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ కొంత మిక్స్డ్ బ్లడ్ కాబట్టి. ఇది వైవిఎస్ చౌదరి లాంటి కరడుగట్టిన సామాజిక వర్గ దర్శకులు, నిపుణులు కూడా దాన్ని ఫాలో అవుతారు అనడానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందామని ఆ రిపోర్టర్ ఏదో కింద మీద పడ్డాడు. ఇతను ఏమంటాడంటే ఫైనల్గా వైవిఎస్ చౌదరి ఇదే మహేష్ బాబుని కూడా నువ్వు టచ్ చేసావు, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టచ్ చేయలేదు అని ఒకటికి ఒక 10 సార్లు అడిగాడు. బట్ జూనియర్ ఎన్టీఆర్తో సరైన కథ నా మెదడులో తగలలేదు కాబట్టి నేను అతను టచ్ చేయలేదు అంటాడు. ఇందులో వేరే ఏమీ లేదు అనేది అతను చెప్పే మాట. కానీ జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేసేంత పరిస్థితులు, అలాంటి ఆశలు, ఆలోచనలు కూడా వైవిఎస్ చౌదరి లాంటి వాళ్ళు పెట్టుకోరు. ఆ కుటుంబమే కాదు, ఓవరాల్గా వీళ్ళందరూ ఇంతే అనేది ఇక్కడ మనకి బాగా సౌండ్ చేస్తున్న దాంతో మనకు అర్థమైంది. అది వాట్ ఈజ్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు మీరు టచ్ చేయలేదు, అతన్ని ఎన్టీఆరే పేరు పెట్టాడు ఈ పిల్లాడికి, ఆయనకి ఎంతో ఇష్టమైన పిల్లాడు కూడా ఇతనే అని అంత మాట ఉండి అది బాగా ప్రచారం అయితే దాన్ని కూడా వైవిఎస్ చౌదరి ఒప్పుకోవాలి. ఏమన్నాడు అంటే హరికృష్ణ పెట్టుకున్నాడు, ఎన్టీఆర్ ఏమి నామకరణం చేయలేదు అన్నాడు. అంటే వాళ్ళకి ఒక వ్యతిరేకత ఉంది అనేది దాని ద్వారా ఎస్టాబ్లిష్ అయినట్టు మనకు కనిపించి ఈ వీడియో చేస్తున్నాం. మీకు ఏదైనా ఇంకా కొద్దిగా ఎక్కువ తెలిసి ఉంటే మీరు చెప్పచ్చు.